గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ సార్. మీరు గత 25 ఇయర్స్ నుంచి వైద్య వృత్తిలో ఉన్నారు. అలాగే మీరు గత 12 ఇయర్స్ నుంచి మీరు మన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కూడా యూస్ చేస్తున్నారు. దాంతోపాటు డిఎక్స్ఎన్ ప్రోడక్ట్స్ కూడా వాడుతున్నారు. సార్, ఈ డిఎక్స్ఎన్ ప్రోడక్ట్స్లో ఏముంది కొద్దిగా మీ వివరంగా చెప్తే బాగుంటుంది సార్. అందరికి గుడ్ మార్నింగ్ డిఎక్స్ఎన్. నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని, కానీ నేను అర్హత ఉందా లేదనేది నాకు కూడా లేదు. ఈరోజు 25 ఇయర్స్ ప్లస్ అయింటుంది నేను సర్వీస్ చేయబట్టి. కానీ నేను ఈ 25 ఇయర్స్ ప్రాక్టీస్లో నేను తెలుసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మేము చాలా కేసులు దగ్గరుండి చూసినాం, ప్రతి కేసు కూడా. ఎందుకంటే మేము ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళం కాదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా మా దగ్గరకు వచ్చేవారు. చిన్న పిల్లల కానించి, పుట్టిన పిల్లల కానించి 90+ ఉన్నటువంటి కేసుల వరకు మేము ప్రతి కేసును టచ్ చేసి మాతో అవుతుందా లేదా అని దాన్ని సజెషన్ చేసి ఒక హాస్పిటల్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్కి రెఫర్ చేస్తూ ఉంటాం. నేను దీంట్లో తెలుసుకున్నది ఏమంటే, ఏజ్ అనేది ఎవరికైనా కామన్, కానీ వీళ్ళు చేసినటువంటి గతంలో ఫ్యూచర్లో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడము, ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో ఏమవుతుందిలే అనేటువంటి ఏజ్లో ఎటువంటి వాళ్ళకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఏజ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం అంతా దెబ్బతిన్న తర్వాత అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి సజెషన్ తీసుకొని కర్నూలు పోయి తర్వాత దాని వలన లక్షలు ఖర్చు పెట్టి దానిలో నుంచి బయటికి రాకుండా చాలామంది డెత్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే నేను దీని గురించి చాలా ఆలోచించిన. మనము ఏజ్ వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇప్పుడైతే 35 ఇయర్స్ 20 ఇయర్స్లో ఏ విధంగా అయితే ఎంత యాక్టివిటీస్గా ఉన్నామో అదే యాక్టివిటీస్ మనం ఉన్నంత కాలం ఉండగలుగుతాము. ఇట్లా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఈరోజు మనం బయట దొరికేటువంటి ఆహారం అంతా ఫెర్టిలైజర్ సంబంధించినది. ఆ ఆహారం తీసుకొని మనము ఆరోగ్యంగా ఉండాలంటే చాలా కష్టం. దీంతోపాటు మనం సపరేట్గా ఫెర్టిలైజర్స్ లేకుండా తీసుకోవాల్సిన ఆహారాలు చాలా తెచ్చుకోవాలనుకుంటే మన దగ్గర ఇన్కమ్ సోర్స్ ఉండాలి, అంటే ఆర్థికంగా ఎదిగిండాలి. అటువంటి రెండూ లేవు. కానీ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ నాలో ఫుల్గా ఉంది. దీని గురించి నేను చాలా కంపెనీలు చూసిన తర్వాత దాంట్లో నాకు డిఎక్స్ఎన్ అనేటువంటి ఒక కంపెనీ నేను చూడడం జరిగింది. ఫస్ట్ నేను ఆ ప్రోడక్ట్ ప్రజలకు ఇచ్చేదానికన్నా ఫస్ట్ ఆ ప్రోడక్ట్ నేను వాడడం మొదలుపెట్టినాను. ఆ వాడిన తర్వాత నా బాడీలో వచ్చేటువంటి నాకున్నటువంటి యాక్టివిటీస్ ప్రతిరోజు అంతకుముందుకు నేను ఉన్నటువంటి నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నా యాక్టివిటీస్ కావచ్చు, వాడిన తర్వాత ఉన్నటువంటి నా మార్పులు, ఈ రెండుటిని కంపేర్ చేసుకొని ఇది చాలా మిరాకిల్ ప్రోడక్ట్. ఇది రెగ్యులర్ వాడటం వల్ల మనం నిత్యం ఆరోగ్యంగా ఉంటాము. నేను ఈరోజు ఎటువంటి ఆహార నిబంధనలు ఏమీ లేవు. ప్రతిరోజు ఏమి తీసుకోవాలంటే అది తీసుకుంటున్నా. ఎక్కువ ఆలోచిస్తున్నా, ఎక్కువ నిద్ర మేలుకుంటున్నా, ఎక్కువ వర్క్ చేస్తున్నా, స్ట్రెస్ ఉంది. అయినా కూడా నా శరీరం ఈరోజు నాకు అన్ని విధాలా సహకరిస్తుంది. అంటే ఒక సిస్టంలో వైరస్ లేకుంటే సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో అటువంటి వైరస్ను తొలగించేటువంటి గొప్ప గుణగలైనటువంటి ప్రోడక్ట్ డిఎక్స్ఎన్లోనే. దాంట్లో కింగ్ ఆఫ్ హెర్బ్ అనేది RGGL. ఈ రెండు, దీని తోడు రాణి, అంటే మనం రాణి అంటాం, రాజు తర్వాత రాణి అంటూ స్పైర్లోన. ఈ మూడు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఈరోజు నేను 48+, నాకు 49కి దగ్గరలో ఉన్నాను. అయినా కూడా ఇంతవరకు నాకు వయసు వచ్చిందనేటువంటి ఫీలింగే నాకు లేదు. ప్రతిరోజు 4:30కి లేస్తూ ఉన్నా. నా చేయాల్సినటువంటి నేను యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటున్నా. నా వర్క్లో నేను ఉదయం 7 మొదలు పెడితే రాత్రి 10 వరకు నేను ఎటువంటి అలసట లేకుండా ఆరోగ్యంగా ఉన్నా. ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రాక్టీస్ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు, క్లినిక్ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ప్రాక్టీస్ చేసినా కూడా నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. రాకపోవడానికి కారణం ఏమంటే నేను వాడేటువంటి నా ప్రోడక్టే. ఈరోజు నేను ఎంత యాక్టివ్గా ఉన్నా, ఈరోజు ప్రాక్టీస్ నిరంతరంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఈరోజు చేసుకుంటున్నా అంటే నేను వాడే ప్రోడక్ట్. అందుకోసం ఇది నేను ఒక సోషల్ వర్క్గా, ఒక డబ్బు సెకండరీ, ఫస్ట్ చాలా ముఖ్యమైనది హెల్త్ అనేది చాలామంది కల్పించాలి. కాబట్టి నాకు తెలిసినటువంటి
విధానంలో నాకు తెలిసినటువంటి ఈ ఆరోగ్యం గురించి నా దగ్గరకు వచ్చే వాళ్ళకు చాలామంది కూడా మోటివేట్ చేసి ఈ వాటర్ వల్ల మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాదు, మీరు మీ కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్ అని ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయడం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, ఇక్కడ ఆర్జీ అంటే ఏమి, జిఎల్ అంటే ఏమి సార్? ఆర్జీ అనేది ఋషి జ్ఞానం, జిఎల్ అనేది జ్ఞానోశల్యం. ఆర్జీ అనేది 90 days కలిగినటువంటి మొక్క, జిఎల్ అనేది 80 days ఓల్డ్ మొక్క. అంటే ఈ రెండు ఒకటే మొక్కలనే, కాకపోతే దీని గురించి వివరణ ఇవ్వాలంటే జ్ఞానోథెరపీలో వెళ్ళాలి మనము. అది ఇంకా కొత్త సబ్జెక్ట్, ఇంకా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏమంటే ఆర్జీజిఎల్ స్పైర్లో ఉన్న ఎవరైతే వాడతారో వాళ్ళు జీవితంలో ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళు ఏదైతే సాధించాలని గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆ విధంగా తను కావాల్సినటువంటి అన్ని రకాలుగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న ప్రొడక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ సార్ ఎవరైనా వాడచ్చా సార్? ఇది ఈ ప్రొడక్ట్ వచ్చేసి దీంట్లో ఎటువంటి మెడికల్ పరంగా ఏ సమస్యలు ఉన్నని, ఈవెన్ క్యాన్సర్ ఉన్నని, డయాబెటిక్ ఉన్నని, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నని, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఎనీ కేసెస్ ఏది ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. ఈ ప్రోడక్ట్కి మన మెడికల్ వాడే మెడిసిన్ కూడా సంబంధం లేదు. అంటే జనరల్గా సార్ నాకు తెలిసినంత వరకు నేను గత 2 years చేస్తున్నా గెనోడర్మా యాక్షన్ బాడీ విల్ టేక్ కేర్ డిసీజ్ అంటే అది కరెక్టేనా సార్? కరెక్టే కదా సార్. ఇప్పుడు ఒకటి డెటాక్సిఫికేషన్ చేస్తుంది, ఒకటి ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే వ్యర్థ పదార్థాలను ఒకటి మన బాడీ నుంచి తొలగిస్తూ మన నిత్యము మన బ్లడ్ని ఎప్పుడు స్టెరిలైజ్ చేస్తుంది. ఒకటి మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఎంతైతే ఉన్నాలో అంతవరకు బ్యాలెన్స్ చేస్తూ మనల్ని ప్రొటెక్షన్ చేస్తుంది. చాలా మంది సార్ పోషకాలు ఎక్కువైతే కష్టం అంటారు, నిజమేనా సార్? సార్ ఆ పోషక పదార్థాలు కూడా ఇది ఒకటి మనం బాగా గమనించాలి. ఇప్పుడు సిస్టమ్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు, ఎక్కువ తీసుకునికపోతే నీకు యాక్సెప్ట్ చేయదు. అంటే బ్యాలెన్స్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మనం అనుకుంటాం మనం తీసుకునేది కొలతలు తీసుకోవట్లేదు, కానీ ఇది తీసుకోవడం వల్ల మనకి ఎంత బాడీలో ఎంత ఉండాలో అంతవరకు బ్యాలెన్స్ కష్టంగా ఇస్తుంది. ఇచ్చినాడు దండని ఇచ్చినాడు, బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి దీంతో స్పైర్లో న్యూట్రిషన్స్ మనకు హెల్త్ ఫుడ్ సప్లిమెంట్ ఇది టోటల్గా మనకు బాడీలో ఈరోజు దొరికేటువంటి చాలా రకాల వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, చేప, ఫిష్ కానీ, దీంట్లో ఉండాల్సిన మాంసకృతులు అన్ని రకాలుగా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది మన బాడీకి రెండో ఆక్సిజన్. ఇది ఫస్ట్ ఆక్సిజన్ ఆర్జిజెల్ అయితే సెకండ్ ఆక్సిజన్. కాబట్టి ఈ రెండు కలిపి వాడటం వల్ల నిత్యం నేను ఇంకా ఒక 60 years వచ్చినా కూడా నా బాడీలో ఈ మార్పు కానీ నా శరీర మీరు 20+ మాదిరి కనపడుతున్నారు సార్. అందుకే మార్నింగ్ వచ్చేసి చెప్పాను కదా సార్, యువర్ లుకింగ్ లైక్ 20+ అని. సార్ ఇది ఏదో ఒక బిజినెస్ చేసుకోవడానికో బిజినెస్ చేయాలన్న కాన్సెప్ట్తో చెప్తున్నాను సార్. రియల్గా ఈరోజు ఈ ప్రోడక్ట్ను గత 10 years నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోకపోతే నాకు మైండ్ కూడా పనిచేయదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడుతున్నందుకే ఈరోజు నేను ఎటువంటి స్ట్రెస్కి లోన్ అవుతలేను. ఈరోజు ఎటువంటి నాకు ఈవెన్ నేను ఒక్కటే రోజు 750 kilometers బైక్ మీద జర్నీ చేసి వచ్చిన టైర్లు కూడా ఉన్నాయి. అయినా కూడా నాకు ఎటువంటి బ్యాక్ పెయిన్ రాలేదు. ఈరోజు నేను ఇప్పటికీ కూడా బైక్ జర్నీ 300 kilometers 200 kilometers కూడా పోయిస్తున్నాను. అయినా నాకు బండి అంటే నాకు మంచి లైక్. కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను ఇంకొక కిలోమీటర్ కూడా ఒకరికి ఇయ్యను, నా వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా ఇయ్యను. ఎక్కడ పోయినా నేనే నాకు అల్లసట అనేది తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఇంకా నాలో ఎనర్జీలో పెడుతుంది సార్. ఎందుకంటే సార్ నేను మీ బ్రదర్ డాక్టర్ వెంకటేశ్వర్లు నాకు పరిచయం చేయించిన డిఎక్సన్ నేను గత 2 years నుంచి వాడుతున్నా. మీలాంటి వాళ్ళతో నేను కలవడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఇంటర్లింక్ బిట్వీన్ ద డాక్టర్స్ అండ్ మన సొసైటీ. సరే నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకున్నాను సార్. ఎప్పుడో 60+ వచ్చిన తర్వాత 50 years అన్ని దాటిపోయిన తర్వాత నాకు ఏజ్ నేను యంగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి సార్? ఫస్ట్ ఏదన్నా కానీ మనం అనుకున్నటువంటి వెంటనే ఎప్పుడైతే అనుకుంటామో ఆ నుంచి స్టార్ట్ చేస్తే కనీసం ముందరకు వచ్చేటువంటి కాలాన్ని మనము తగ్గట్టు మన శరీరాన్ని ఆపుకోగలుగుతాము. మన వృద్ధాప్యాన్ని కూడా తగ్గించేటువంటి ఈరోజు చూస్తున్న వస్పాలే సార్. నిన్న మీటింగ్ కూడా విన్నారు మీరు. అసలు 70+ అయినా ఎంత యంగ్గా ఎంత ఒకటేసారి 30 capsules వేసుకున్నాను ఆయన స్పైర్లోనే క్యాప్సూల్స్. కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది న్యాచురల్ ప్రొడక్ట్, ఎంత తీసుకున్నా ఇది ఒక ఆహారం లాంటిదే, ఇది మెడిసిన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ మీ హెల్త్ మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దీంట్లో మన డిఎక్షన్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
హెల్త్గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మన జీవిత వైద్యంలో మనం చూడాల్సినటువంటి, అనుభవించాల్సినటువంటి అన్నీ చేయడానికి మనకి గొప్ప అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇందుకు డాక్టర్ వెంకటరమణ సార్ చెప్పినట్లు మనం అందరం వాడదాం, మన బంధుమిత్రులు మొత్తం అందరూ వాడి మన ఆరోగ్యాన్ని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్లో ఉన్నాం. నేను కూడా 30 years ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాను. అప్పుడు వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్కి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేవాడిని. ఇప్పుడు వ్యాధి రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ద క్యూర్ అని డిఎక్స్ఎన్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరు మన బంధుమిత్రులు అందరూ వాడితే మన ఆరోగ్యం, సంపద, ఆనందం. థ్యాంక్ యూ సార్.